ఒక ప్రాపర్టీ కొనే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలని చెప్పేసి నా వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. ఎందుకంటే ఈ న్యూస్ చూడండి, మన సుప్రీం కోర్ట్ డిసైడ్ చేసిన అన్ని కేసెస్ లో 25% ఆఫ్ కేసెస్ అనేది భూ తగాతలే ఉన్నాయన్నమాట, అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ అనమాట. సో ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయంటే ఒక ప్రాపర్టీ ఆర్ ల్యాండ్ ఓనర్ ఎవరు అని డిసైడ్ కాకపోతే వస్తాయన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడం. ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్ మీకు ఒక రిజిస్టర్ రియల్ ఎస్టేట్ లాయర్ ఇస్తాడు. అతను డిస్ప్యూట్ లో ఉన్న ప్రాపర్టీ యొక్క 40 years హిస్టరీని చూసి లైక్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ చెక్ చేయడము, ఇంక్లూడింగ్ సేల్ డీడ్, ఎంకౌంట్మెంట్ సర్టిఫికేట్, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్, మ్యూటేషన్ పార్టిషన్ డీడ్స్, గిఫ్ట్స్ డీడ్స్, ఇంకా కోర్ట్ ఆర్డర్స్, ఇలా ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ డీటెయిల్ గా క్లియర్ గా ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ అడ్వకేట్ డిస్ప్యూట్ లో ఉన్న ప్రాపర్టీ యొక్క లీగల్ డిఫెక్ట్స్ ను సాల్వ్ చేస్తాడు, అంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ అని ఇస్తాను అనమాట. అప్పుడు ఆ ప్రాపర్టీకి ఓనర్ ఎవరన్నా తెలుస్తుంది. అందుకే ఒక ప్రాపర్టీ కొనే ముందు అన్ని విషయాలు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వాళ్ళని కూడా మీరు ల్యాండ్ డిస్ప్యూట్స్ నుంచి బయటపడేసిన వారు అవుతారు అనమాట. సో తప్పకుండా ఇలాంటి మరెన్నో వండర్ఫుల్ రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మన యూనిక్ రియాలిటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.